హాయ్ హలో నమస్తే. నేను మీ రమేష్ కట్ట. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో నేటి పిల్లలు సో చిన్న చిన్న విషయాలకే వాళ్ళు ఇన్సల్ట్గా ఫీల్ కావడం, తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటని వినకపోవడం, మంచి చెప్తే రిసీవ్ చేసుకోకపోవడం. సో చాలామంది తల్లిదండ్రులు మా పిల్లవాడు మా మాట వినట్లేడు అని చాలా వరకు బాధపడడం. ఇప్పుడు తక్షణమే సంతోషం కావాలి, హ్యాపీనెస్ కావాలి అనేటువంటి అలవాట్లో నుంచి పిల్లలు బయటపడకపోవడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు, అనేక రకాల ఆలోచనలతోటి నేడు ఉన్నటువంటి ఈ స్టూడెంట్స్ విషయంలో చాలామంది పిల్లలు సఫర్ అవుతూ ఉన్నారు. చాలామంది చెప్తూ ఉన్నారు, మా పిల్లవాడు చెప్పిన మాట చెవిన పెట్టట్లేడు, సో వాడు ఏదైనా చిన్న విషయం వస్తేనే తట్టుకోలేకపోతున్నాడు, సో ఒక ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ రాగానే చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నాడు అనేటువంటి అనేక రకాల కారణాలతోటి నేడు ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లలకు సంబంధించి చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసింది. మై డియర్ పేరెంట్స్, టుడే we will discuss about some important topics about that children's. So how to control emotions of children's. So my dear parents, ఎందుకు పిల్లలు చిన్న చిన్న విషయాలకే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎందుకు పిల్లలు పేరెంట్స్ చెప్పిన మాట వినట్లేరు, ఎందుకు పిల్లలు టీచర్స్ ఏదైనా ఒక మాట అనగానే ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నారు, ఎందుకు నేటి తరం పిల్లలు ఒక దెబ్బ కొట్టగానే చాలా ఇష్యూ చేస్తున్నారు, ఈ అన్ని విషయాల గురించి తల్లిదండ్రులు తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మై డియర్ పేరెంట్స్, మనం చూస్తూ ఉన్నాం ప్రజెంట్ సిచ్యువేషన్లో యాజ్ ఏ పేరెంట్గా పిల్లవాడు తప్పు చేస్తుండు అంటే పిల్లవాడు కొన్ని విషయాల పట్ల సానుకూలంగా లేడు, విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుండు, అనుకున్నది ఇవ్వనట్లయితే ఆ పిల్లవాడు పదే పదే తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నాడు. అంటే ఈ అన్ని విషయాలకి ఫస్ట్ ఎవరు దానికి రీజన్ అంటే నేనంటాను తల్లిదండ్రులే. ఎస్ మై డియర్ పేరెంట్స్, తల్లిదండ్రులు నేటి పిల్లల విషయంలో చాలా అడ్వాన్స్గా ఉన్నారు, అది మీరందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. మై డియర్ పేరెంట్స్, ఎందుకంటే చూడండి 2005 ఆర్ 2000 లోపు మనం పరిశీలించినట్లయితే ఒక రకంగా పరిశీలించినప్పుడు ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉండడం కావచ్చు, పిల్లలు చాలా సర్దుకుపోయేటువంటి తత్వం కలిగి ఉన్నారు, వాళ్ళు ఈనాడు పెద్దగా అయిపోయారు, ఏదో ఒక ఫీల్డ్లో సెట్ అయిపోయారు. మరి ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం పరిశీలిస్తే ప్రస్తుతం ఈ ఉమ్మడి కుటుంబాలు అనేటువంటివి ఆల్మోస్ట్ సింగిల్ కుటుంబాలుగా అంటే చిన్న కుటుంబాలుగా మారింది, అది మనకందరూ తెలుసు. జీవనోపాధి కోసం నేడు అందరూ కూడా పల్లెలు విడిచి పట్టణాలకు పోవడం, పట్టణాలలో ఏదో ఒక పని చేస్తూ అంటే టౌన్ కానీ సిటీలో కానీ ఏదో ఒక పని చేస్తూ వారు సింగిల్గా ఉంటూ వారి యొక్క పిల్లలని చదివిపించుకునేటువంటి పనిలో భాగంగా నేడు తల్లిదండ్రులు చాలా బిజీ అయిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. మై డియర్ పేరెంట్స్, ఒకసారి ఆలోచించండి, అంటే ఇక్కడ మెయిన్ తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తున్నారంటే ఎస్పెషల్లీ మనం ఆనాడు చాలా కష్టపడ్డాం, నేడు పిల్లోడు కష్టపడొద్దు అని వారికి తెలియనటువంటి ఏజ్లో వానికి ఏదంటే అది ఇవ్వడం, మీరు వాడిని చాలా గారాభంగా సాకడం, వానికి అడ్వాన్స్గా మీరు అన్నీ కోనివ్వడం, పిల్లవాడు అడగకముందే అన్నీ ఇవ్వడం, ఏదైనా చిన్న తప్పు చేసినా కూడా దాన్ని మనమే సరిదిద్దుకోవడం, ఇలా పిల్లవాడి లోపల ఓపిక మీన్స్ పేషెన్సీ అనేటువంటిది వానిలో బిల్డప్ కావట్లేదు. వానిలో పేషెన్సీ బిల్డప్ కావట్లేదు అంటే దానికి కారణం ఎవరు అని అడిగితే నేను చెప్తా తల్లిదండ్రులు అని. మై డియర్ పేరెంట్స్, ఎస్, ఈరోజు కాదు పిల్లలు సుఖంగా ఉండవలసింది, పిల్లలు పెద్దయ్యాక వాళ్ళ లైఫ్లో స్థిరపడ్డాక వాళ్ళ ఒక మంచి పొజిషన్లో ఉండాలి,
ఆనాడు వాళ్ళు స్థిరపడి పొజిషన్లో ఉండాలి అంటే నేడు తప్పకుండా వాళ్ళు కష్టపడాల్సిందే, కష్టం విలువ తెలవాల్సిందే, హార్డ్ వర్క్. అది సబ్జెక్ట్ కావచ్చు, లేదా ఏదైనా సిచ్యువేషన్స్ కావచ్చు. సో పేషెన్స్ అనేటువంటిది పిల్లల్లో కూడా ఇంప్రూవ్ కావాలి. అది ఇంప్రూవ్ కావాలంటే దానికి ఫస్ట్ తల్లిదండ్రులు చాలా వరకు పిల్లలకి నేర్పాలి. పిల్లలకి నేర్పుతూనే సో వాళ్ళని కొన్ని విషయాలలో ఎక్స్పెరిమెంటల్గా మనం వాళ్ళని మూవ్ చేయాలి. అన్నీ మనమే చేసి, అన్ని విషయాలలో మనమే కోఆపరేట్ చేసి, సో ఆ పిల్లలకి సో సరైనటువంటి దారిలో మనం గైడెన్స్ ఇవ్వనట్లయితే రేపు పిల్లలు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది మై డియర్ పేరెంట్స్. ఎస్, చూడండి ఎన్నో ఎగ్జాంపుల్స్ నాకున్నటువంటి ఒక 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో. సో అంటే నేను మ్యాక్సిమం కాలేజ్ ఫీల్డ్లో ఉన్న, కాలేజ్ ఫీల్డ్ అంటే పిల్లల యొక్క ఏజ్ వేరే, బట్ స్కూల్ ఫీల్డ్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే పిల్లలకి ఒక చిన్న పనిష్మెంట్ ఒక టీచర్ ఇవ్వగానే సో అది ఏదో జరిగినట్టుగా, అన్ని సందర్భాల్లో కాదు, అందరు పేరెంట్స్ అని కాదు, సో కామన్ బికాస్ సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీచర్ సో మెనీ మెంబర్ స్టూడెంట్స్ మార్నింగ్ టు ఈవినింగ్ ఇలా జరిగే కార్యక్రమంలో భాగంగా ఒక చిన్న పనిష్మెంట్ ఇవ్వచ్చు, లేదా సడన్గా చిన్న వర్డ్ ఏదైనా రాంగ్ రావచ్చు. అలా నేను టీచర్స్ని పదే పదే అలా ఉంటారని కాదు, సమ్ టైమ్స్ ఒక చిన్న దెబ్బ కొట్టగానే అది ఒక పెద్ద ఇష్యూగా క్రియేట్ చేసినటువంటి పేరెంట్స్ కూడా ఉన్నటువంటి తరుణం ఇది మై డియర్ పేరెంట్స్. సో పిల్లలకి పేషెన్స్ అనేది చాలా అవసరం. ఏదైనా జరిగినప్పుడు తట్టుకునే కెపాసిటీని మనం ఇవ్వగలగాలి. మనం నేడు చూస్తున్నాం, సో పిల్లలు చిన్న విషయాలకి అంటే మార్క్స్ తక్కువ రావడం కావచ్చు, క్లాస్లో టీచర్ తిట్టిండు అని కావచ్చు, లేదా ఫ్రెండ్స్లోనే ఏదో ఇన్సల్ట్ చేశారని కావచ్చు, లేదా ఇంట్లో పేరెంట్ తిట్టాడని కావచ్చు. పేరెంట్ తిట్టడం కూడా పిల్లడు బాధపడడం అనేది చాలా దారుణం, బట్ జరుగుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. పేరెంట్స్ ఎందుకు తిడతారు పిల్లల్ని అంటే వాని యొక్క ఫ్యూచర్ బాగుండాలని. కానీ పేరెంట్స్ ఎప్పుడు గారాబం చేసి 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 ఒకేసారి వాని పైన ర్యాష్గా బిహేవ్ చేస్తే వాడు తట్టుకునే పరిస్థితిలో లేడు మై డియర్ పేరెంట్స్. సో అందుకే మనము ప్రైమరీ స్టేజ్ నుంచే వాళ్ళకి మంచి చెడు సో హార్డ్ వర్క్, సో మనం పడిన ఇబ్బందులు, సో సొసైటీ తోటి ఎలా ఉండాలి, టీచర్స్ సమ్ టైమ్స్లో వాళ్ళు చేసినటువంటి సో హార్డ్ పనిష్మెంట్స్ ఉన్నా కూడా వాటికి సంబంధించి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అదేవిధంగా సో వానిలో మనము సో మెంటల్గా వాడిని మనం ఫిక్స్ చేయగాలి. మెంటల్గా ఇవన్నీ సో న్యాచురల్గా జరిగేటువంటి ప్రాసెస్. సో వాటి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు. సో ఎప్పుడైనా ఒక టీచర్ ఒక మాట అన్నా కూడా అది లైట్ తీసుకోవాల్సిన విషయమే అనే విషయాన్ని మనం క్లియర్గా పిల్లలకు చెప్పాలి. సో ఒక ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ వచ్చినంత మాత్రాన లైఫ్ ఏమనేటువంటిది ఎండ్ కాదు. ఒక ఇయర్లో ఫర్ సపోజ్ ఏదైనా సబ్జెక్ట్ మిస్ అయినా లైఫ్ ఎండ్ కాదు. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో పిల్లలు చాలా విషయాలలో క్లారిటీ లేకుండా వెళ్ళిపోవడం గల కారణం ఏంటి అంటే నేను చెప్పేది తల్లిదండ్రులే అని చెప్తున్నా. అలా అని అందరూ కాదు, మనకున్న బిజీ షెడ్యూల్లో, తల్లిదండ్రులకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో పిల్లలకి టైం ఇవ్వకపోవడం, పిల్లలతోటి సరిగా సో వాటి విషయాల పట్ల క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల నేడు చాలామంది పిల్లలు వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు. అది ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మై డియర్ పేరెంట్స్ ఎవ్రీబడి, సో మీరు మీ పిల్లలకి టైం కేటాయించండి, చాలా విషయాలపైన క్లారిటీని పెంచండి, ఆత్మవిశ్వాసంతో ఉండే విధంగా వాళ్ళలో సో మెంటల్గా వాళ్ళని సో బాగా స్ట్రాంగ్ చేయండి. సో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తట్టుకునే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో వాళ్ళు సొంతంగా సో అవసరమైతే ఏదైనా పని చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో పిల్లలకి మోరల్ వాల్యూస్తో పాటు అదేవిధంగా వాళ్ళ పైన ఎప్పుడు ఒక కన్నేస్తూ ఏదైతే కావాలో అంతవరకు ఇవ్వండి, సో ఎక్స్ట్రా ఇవ్వకండి. మీ అందరికీ తెలుసు, మనకు కూడా కావాల్సినంతే తినాలి. ఎప్పుడైతే ఎక్స్ట్రా తింటామో లేనిపోని ఇబ్బంది మన కడుపుకు కూడా, పిల్లోనికి కూడా ఎక్స్ట్రా ఇచ్చినప్పుడు అది ఎక్స్ట్రానే అయిపోతుంది. ఆ ఎక్స్ట్రా కాస్త ఫ్యూచర్లో వాడు సో చాలా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మై డియర్ పేరెంట్స్, పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని మానసికంగా సో వాళ్ళని బిల్డప్ చేసే విధంగా మీరు అందరూ కూడా చేస్తారని కోరుతూ, సో థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్.